ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు వీడియోలో మనం రోజు నిత్య జీవితంలో లక్ష్మీ యోగం కలగాలి, అలాగే మనం ఉంటున్న ఇల్లు కలిసి రావాలి, అలాగే అదృష్టం మన వెంటాడాలి, మనకున్న దోషాలు తొలగిపోవాలి అనేవారు ఎవరైనా సరే మీరు ప్రతిరోజు మీ ఇంట్లో వాడే చీపిరి గురించి తెలుసుకోవాలి. చీపిరి లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థం. పురాణ ప్రకారం మనకి దేవతలు అంటే అమ్మవారు మొదటిసారి వైకుంఠానికి వెళ్ళినప్పుడు, అంటే విష్ణువుతో నివాసం ఉండడానికి వెళ్ళినప్పుడు తనతో పాటు చీపిరి తీసుకువెళ్ళిందని ఒక పురాణంలో రాయడం జరిగింది. అంటే ఆ చీపిరితో మొత్తం వైకుంఠాన్ని శుభ్రం చేసింది. కాబట్టి మనం చీపిరి పట్ల కాస్త వినయాన్ని, గౌరవాన్ని ఖచ్చితంగా ప్రదర్శించాలి. చీపిరి ఆమెకి ఇష్టమైన వస్తువు. మనం ఈ కారణంగానే మన సనాతన ధర్మంలో హిందువులు సనాతన ధర్మాన్ని పాటించేవారు చీపురిని చాలా గౌరవంగా చూస్తారు. ఎవరైతే చీపురిని అగౌరవపరచడం అంటే చీపురిని తొక్కటం, చీపురితో ముందు చెప్తాను మీకన్నీ కూడా ఇలాంటి పనులు చేయకూడదు అనేది లక్ష్మీ అమ్మగారు చెప్పడం జరిగింది. ఆ పనులు చేస్తే వారి ఇల్లు వదిలివేసి వెళ్ళిపోతాను అని అమ్మవారు స్వయంగా చెప్పిందని శాస్త్రంలో ఉంది. అంటే అమ్మవారికి చీపిరిని గనక ఎవరైతే అగౌరవపరుస్తారో, అగౌరవం ఇది గుర్తుంచుకోవాలి విషయం, వారికి అనేక ఇబ్బందులు వస్తాయి. అలాగే వాస్తుశాస్త్ర ప్రకారం కూడా చీపురికి కొన్ని నియమాలని చెప్పడం జరిగింది. మనం చీపురిని ఎప్పుడు కొనాలి, పాత చీపురిని ఎప్పుడు పారేయాలి, కొత్త చీపురు కొన్న తర్వాత మనం ఏం చేయాలి అనే విషయంలో కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరంగా వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఎవరైనా సరే నాతో మాట్లాడాలి, జాతక పరిశీలన చేయించుకోవాలనుకునేవారు, అలాగే మీకున్న సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే తాంత్రిక వస్తువులు, తాంత్రిక పదార్థాల గురించి కూడా మీరు తెలుసుకోవాలంటే మన ఈకామర్ వెబ్సైట్ అక్షయనిధి మార్ట్లో కూడా మీరు తీసుకోవచ్చు. అది కూడా వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, చూడండి. అలాగే నాకు వీడియోలు రావట్లేదు గురుగారు, మీరు పెట్టేవి మాకు రెగ్యులర్గా రావాలి అనుకునేవారు, రాని వారు ఏం చేస్తారంటే వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, మనకి కొత్త ఛానల్ లింక్స్ కూడా దాంట్లో ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో లేని ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా వాటిల్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో చీపిరి పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చోట ప్రయత్నించండి. ఎందుకంటే జీవితంలో లక్ష్మీ యోగాన్ని పొందాలనుకునేవారు, లక్ష్మీ అనుగ్రహం పొందాలనుకునేవారు, సంపద పెరగాలనుకునేవారు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు లేకుండా సంతోషంగా ఉండాలనుకునేవారు మీరు ఊడుస్తున్న చీపురి విషయంలో ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు చీపురు ఎప్పుడు కొనుక్కోవాలి, ఎప్పుడు కొనకూడదు తెలుసుకుందాం. కొన్ని వారాల్లో అంటే కొన్ని రోజుల్లో కొత్త చీపురు కొనడానికి మంచి రోజులు కాదు. చంద్రుడు దిగిపోతున్న పక్షం అంటే కృష్ణపక్షం, అమావాస్య, చంద్రుడు లేని అంటే అమావాస్య అంటే చంద్రుడు లేకుండా ఉన్న సమయాన్ని కూడా మనం చెప్తాం. ఇలాంటి వారంలో 3 రోజులు అంటే మంగళవారము, శనివారము, అలాగే ఆదివారం. మరొకసారి చెప్తాను, మంగళవారము, శనివారము, ఆదివారం చీపురు కొనడానికి అనువైన రోజులు. అంటే మనకి పౌర్ణమి తర్వాత చంద్రుడు తగ్గిపోతాడు, అమావాస్య తర్వాత మనకి చంద్రుడు ఉదయిస్తాడు, ఆ సమయంలో కొనుక్కోవాలి. కాబట్టి దిగిపోతున్నప్పుడు చంద్రుడు చీపురిని కొనకూడదు అంటారు. అంటే దిగిపోతున్న చంద్రుడు అంటే చంద్రుడు ఎప్పుడైతే పౌర్ణమి తర్వాత తగ్గుకుంటూ వస్తాడు కదా, ఆ తర్వాత కొనకూడదు. ఎప్పుడైతే నెలపొడుపు వస్తుందో నెలపొడుపు నుంచి పౌర్ణమి మధ్యలో చీపురిని కొనుక్కోవాలి. అది కూడా శనివారము, ఆదివారము, మంగళవారం ఈ 3 రోజుల్లో కొనాలి. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తాను. చంద్రుడు లేని సమయం అంటే మంగళ, శనివారము, ఆదివారం మరి మనం బై మిస్టేక్ అనుకుంటాం అంటే ఈ ముందు కొనుక్కోవచ్చా అని.
అలా కొనడానికి పనికిరాదు. ఎప్పుడైతే చంద్రుడు నెలపొడుపు నుంచి ముందుకు వెళ్తాడో అప్పుడు మాత్రమే కొనుక్కోవాలి. అలాగే పొరపాటును కూడా చంద్రుడు క్షీణించే సమయంలో మీరు చీపురుని కొనకండి. అలాగే పాత చీపురుని పారేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు అని చెప్తాను. గురువారము, ఏకాదశి అంటే 11వ రోజు, పౌర్ణమి రోజు, అలాగే మంగళవారము ఈ రోజుల్లో చీపురుని పారేయకూడదు. ఈ రోజుల్లో గనక మీరు చీపురుని పారవేస్తే ఇంట్లో మీకు పేదరికం రావడానికి అవకాశాలు పెరుగుతాయి. శాస్త్రం చెప్పిన మాట మరొకసారి చెప్తాను. మీరు పాత చీపురుని గురువారము, ఏకాదశి అంటే 11వ రోజు, పౌర్ణమి రోజు, అలాగే మంగళవారం ఈ రోజుల్లో పాత చీపురుని మీరు పారేయకూడదు. అది గుర్తుంచుకోండి. అలాగే చీపురుని ఎక్కడ ఉంచకూడదో కూడా చెప్తాను. ఇంట్లో ఈశాన్యంలో చీపురుని ఎప్పుడూ ఉంచకూడదు. అలాగే పూజ చేసే స్థలం, మన పూజా గది దగ్గర కానీ కొంతమంది ఆ చీపురు ఆ గదిలో పెట్టి ఊడి చక్కడే పెడుతుంటారు. అలా పెట్టకూడదు. అలాగే కరెక్ట్గా ఇంటికి ఈశాన్య దిక్కులో ఇలా గనక మీరు చీపురు పెట్టారు అంటే దేవతల కోపం తెప్పిస్తుంది. అలాగే మీకు వచ్చే ధన ప్రవాహం దెబ్బతింటుంది. మీరు సంపాదించే డబ్బు మీకు రాకుండా ఆగిపోతుంది. అలాగే రెండో పాయింట్ ఏంటంటే చీపురుని డైనింగ్ రూమ్లో పెట్టకూడదు. అంటే మీరు భోజనం చేసే టేబుల్ కింద, మీరు ఎక్కడైతే భోజనం చేస్తారో ఆ టేబుల్ కింద కానీ ఆ డైనింగ్ రూమ్ సపరేట్గా ఉంటే అక్కడ పెట్టకూడదు. అలాగే మూడో పాయింట్ ఏంటంటే చీపురుని ఎప్పుడు పొరపాటు కూడా వంటగదిలో పెట్టకూడదు. ఇలా చేస్తే మీకు ఆహారం సంబంధించిన వనరులపైన ప్రతికూల ప్రభావం పడుతుంది. అంటే మీకు ప్రతికూల ప్రభావం అంటే మీరు ఏదైతే ఇంటికి తెచ్చుకునే పదార్థాలు ఉంటాయో వాటిని కొనడానికి కూడా మీరు ఇబ్బంది పడతారు వంటగదిలో పెట్టడం వల్ల. అలాగే నాలుగో పాయింట్ ఏంటంటే చీపురుని బెడ్రూమ్లో కానీ మంచం కింద కానీ ఉంచకూడదు. ఇలా చేయటం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. మీరు ఎవరైనా ఇలా చేసిన వారు, మీకు ఏదైనా అనుభవపూర్వకంగా సంఘటనలు జరిగితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఐదో పాయింట్ ఏంటంటే చీపురుని ఎప్పుడూ కూడా మీరు పొరపాటున వంటగదిలో మర్చిపోయి కూడా పెట్టవద్దు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే మీ జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి. మరి ఎప్పుడు ఓడవాలి, ఏది సరైన సమయం అనేది కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. కుటుంబ పెద్ద కానీ మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఎవరైతే పెద్ద బయటికి వెళ్తాడో అతని వెనకాలే ఇల్లు ఓడ్చకూడదు. అది ఆ కుటుంబ పెద్ద మీద, అంటే అతని పని మీద ప్రభావితం చూపిస్తుంది. ఏదైనా గుడికి వెళ్ళే టైంలో కానీ, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు కానీ, పూజ మధ్యలో కానీ పొరపాటును కూడా ఓడవకూడదు. ఇది గుర్తుంచుకోవాలి. మీకు వీలైనంత వరకు సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఓడవకూడదు. అంటే అర్థం ఏంటంటే సాయంత్రం సూర్యుడు దిగిపోయిన తర్వాత ఇల్లు ఊడవకూడదు. ఇది కంపల్సరీ గుర్తుంచుకోండి. మిగతా టైంలో మీరు ఇల్లు ఊడ్చుకోవచ్చు. అలాగే ఇంట్లో ఉన్న పెద్ద మనిషి ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు పనికి వెళ్తారు కదా, వెళ్ళిన వెంటనే ఊడవకూడదు. 1 గంట అరగంట గ్యాప్ ఇచ్చి ఊడ్చుకోవచ్చు. అలాగే పూజలు చేస్తున్నప్పుడు కొంతమంది అది మీరు అడగచ్చు ఏంటంటే, దేవాలయాల్లో మనం అన్నవరం వెళ్తాం గురువుగారు, అక్కడ పూజ చేయించుకుంటాం, అక్కడ వాళ్ళు వస్తారు చీపురుతో ఊడి చోతర పడేస్తారు, మరి అప్పుడు పరిస్థితి ఏంటి? అది దేవాలయం. మనం వ్యక్తిగతంగా చేస్తున్నప్పుడు అలా చేయకూడదు. అంటే పూజ నడుస్తున్నప్పుడు చేయకూడదు. అది గుర్తుంచుకోండి. అలాగే మరి మీకు ఈ విషయంలో నియమాలు చెప్తాను. మీరు చీపురు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. విరిగినవి కానీ, సగమైన పోయినవి కానీ ఇలాంటివి మీరు చీపురుని ఉంచకూడదు. ఇలా ఒకవేళ సగమైపోయినవి, ఇరిగిపోయినవి, ముక్కలైపోయినవి ఇలా గనక ఉంటే అది మీకు పేదరికాన్ని చూపిస్తుంది. అలాగే అలాంటి చీపురుని వాడటం వల్ల మీకు పేదరికం వస్తుంది. ఇది శాస్త్రం చెప్తున్నమాట. అలాగే చీపురుని ముఖ్యంగా ఎక్కడైనా సరే మీ ఇంటి ప్రధాన ద్వారం ఉంటుంది కదా, అంటే మెయిన్ గుమ్మం దగ్గర మీరు అడ్డంగా పడేయటం కానీ ఎదురుగా కానీ పెట్టకూడదు. అయితే ఒక విషయం కూడా చెప్తాను. రాత్రిపూట ప్రధాన ద్వారం దగ్గర కొంతమంది చీపురుని పెడతారు. ఎందుకు పెడతారు? గాలి, ధూళి ఇలాంటివి రాకుండా ఉండడానికి పెడతారు.
అక్కడ రాత్రిపూట పెట్టవచ్చు. దెయ్యాలు, భూతాలు, ప్రేతాలు ఇలాంటివి రాకుండా ఉండడానికి. అలాగే మీరు ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చీపిరిని ఎవరన్నా మీ ఇంటి నుంచి అంటే బయట నుంచి వచ్చేవారికి కానీ, రోడ్డు మీద వెళ్తున్న వారికి కానీ కనిపించకుండా దాచి ఉంచాలి. చీపిరిని కనిపించే విధంగా పెట్టకూడదు. అలాగే చీపిరిని ఎప్పుడూ కూడా నిలబడి ఇలా పెట్టకూడదు. దాన్ని నిలబడి పెట్టడం వల్ల కలిగే నష్టం ఏంటంటే ఆర్థికంగా నష్టాలు జరుగుతాయి. పడుకోబెట్టే పెట్టాలి. అలాగే ముఖ్యంగా మీకు మెయిన్ తలుపు దగ్గర అంటే మన ప్రధాన ద్వారం అంటాం. ఈ ప్రధాన ద్వారం దగ్గర అంటే ఏదైతే మనం ఇంట్లోకి వస్తుంటామో అక్కడ ఎప్పుడూ కూడా ఉంచొద్దు. ఎదురుకి పక్కన కానీ ఊడుతామని పక్కన పెట్టి మర్చిపోతుంటారు కొంతమంది, అలా ఉంచొద్దు. దీనికి కారణం ఏంటంటే ఎప్పుడైతే ఎదురుగా పెడతామో అలక్ష్మి వెంటాడుతుంది. జనాలకి చీపురు కూడా కనిపించకుండానే పెట్టాలి. ఇది గుర్తుంచుకోండి. అలాగే ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ చీపురు పైన కాలు వేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ చీపురిని తొక్కడం వల్ల ఏమవుతుందంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఆ కోపంతో మీకు అలక్ష్మి వెంటాడుతుంది. అలాగే కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో వాడుతూ ఉంటారు. అది ఆడవారు ఆయుధంగా వాడుతుంటారు. ఇతరులు కొట్టడానికి, మామూలుగా చీమలను చంపడానికి, అంటే కీటకాలను చంపడానికి చీపురిని ఉపయోగించడం కూడా ఘోరమైన తీవ్రమైన పాపం కిందే లెక్క. చీపురుని ఎప్పుడు హింసాత్మకమైన వాటికి, దుర్మార్గం పనులకి ఉపయోగించకూడదు. ఎందుకంటే అది లక్ష్మీదేవతని మనం అగౌరవపరిచినట్టుగానే అవుతుంది. చీపురిని శుభ్రం చేసే మనం ఒక వస్తువుగా చూస్తాం. ఆ వస్తువుని శుభ్రపరిచే ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడ కొంతమందికి అనుమానం ఉంటుంది, మనం చీపురిని మరి బాత్రూములు, లెట్రిన్ కడగడానికి వాడతాం కదా, అది శుభ్రం చేయడానికే వాడతాం కాబట్టి వాడవచ్చు. అది గుర్తుంచుకోండి. మనం ఈ విషయాలని పరిపూర్ణంగా జాగ్రత్తగా మనం పాటించాలి. ఇలా పాటించినప్పుడు మాత్రమే మనకి లక్ష్మీ యోగం కలుగుతుంది. ఇంటిలో అఖండ లక్ష్మి ప్రాప్తి కలుగుతుంది. ఇది నేను మీకు ఈ వీడియోని ఇంత వివరంగా ఎందుకు చెప్పానంటే, అంతకుముందు చాలా సంవత్సరాల క్రితం చీపురిని ఎలా శుద్ధి చేసుకోవాలో చెప్పాను. చీపురిని ఎక్కడ ఉంచుకోవాలి అనే పాయింట్ టైంలో కూడా కొంతమంది మనకి బయట దక్షిణ దిశలో, వాయువ్య దిశలో బయట అక్కడ పోర్టుకోలు ఉన్నప్పుడు, వరండాలు ఉన్నప్పుడు, మీరు కింద లేకపోతే అలమరలు ఉన్నప్పుడు కనిపించకుండా పెట్టవచ్చు. అలాగే గుమ్మాలు ఎదురుగా కానీ ఈశాన్యం తప్పించి మిగతా ఏరియాలో పెట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ ఉంటాం కాబట్టి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటివి చేసినప్పుడు మీకు అవకాశం అంటే నాకు ఇక్కడ తప్ప అవకాశం లేదు అన్నప్పుడు దానికి జిప్ కవర్ లాంటి దాన్ని తయారు చేసి దాంట్లో పెట్టి పెట్టండి, కనిపించకుండా అవకాశం ఉంటే. అది కూడా లేదంటే దాని మీద ఏదైనా ఒక పాత క్లాత్ కప్పి ఉంచండి, శుభ్రమైన క్లాత్. ఇది కంపల్సరీగా ప్రయత్నించండి. అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే, ఇలాంటి వీడియోలు ఎందుకంటే మనకి తెలియదు కాబట్టి చాలామంది ఏముందలే అనుకుంటారు. ఇవి మీ పిల్లలకి, మీ స్నేహితులకి, మీ మిత్రులకి, అలాగే మీ వాట్సాప్ గ్రూపుల్లోనూ, ఫేస్బుక్ గ్రూపుల్లోనూ వీటిని షేర్ చేయండి. కొత్తగా చూసే మిత్రులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.